వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి అలాగే ఇటు ఉష మాట్లాడుకుంటూ ఉంటే చరణ్ వింటాడు కదా! ఇక చరణ్ వచ్చి చెప్పు పల్లవి నీకు ఉష ఎవరు ప్రేమించిందో నీకు తెలిసే ఉంటుంది. అందుకే నేను పెళ్లి చేస్తాను ఖచ్చితంగా తీసుకొచ్చి అని చెప్తున్నావు. నిజం చెప్తావా లేదా? నా దగ్గర కూడా దాస్తావా పల్లవి? చెప్పవా? అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అయ్యో! అలా కాదండి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు చరణ్ ఏమో ఉషతోని పల్లవి చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు ఉష. నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు మా ఇంటి అమ్మాయిలాగా, మా ఇంటి ఆడపిల్లలాగా అనుకున్నాను. మా ఇంట్లో ఉన్నావంటే మా ఇంటి ఆడపిల్లే. నీకేమైనా కష్టం వస్తే మేము తీర్చడానికి లేమా? అయినే నువ్వు మమ్మల్ని నమ్మవా? అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు ఉష అయ్యో! అలా అంటారేంటండి? నేను ఎవరైనా నమ్ముతున్నానంటే ఈ లోకంలో అక్కని, మిమ్మల్ని తప్ప ఇంకెవరూ లేరు. అక్క అక్క లేకపోతే నేను ఇంట్లోకి వచ్చేదాన్నే కాదు. అసల బ్రతికుండేదాన్నే కాదు చెప్పాలంటే. ఇక మీ వల్లే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. మీరే కదా నన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఉష. మరి అంత నమ్మినప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఇటు పల్లవి చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. నిన్ను ఎవ్వరు ప్రేమించినా సరే నా మీద నమ్మకం ఇంత ఉందంటున్నావు కదా! ఎవ్వరైనా సరే తీసుకొచ్చి నిన్ను పెళ్లి చేస్తాను. నీ జీవితానికి న్యాయం కలిగేలా చేస్తాను. చెప్పమ్మా ఉష అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి ఏవండీ నాకు తెలీదండి తను ఎవరిని ప్రేమించిందనేది. కానీ ఎవరిని ప్రేమించినా తీసుకొచ్చి పెళ్లి చేస్తానని చెప్తున్నానండి. అంతే అని చెప్పి పల్లవి అలా కవర్ చేస్తుంది. సరే ఉష నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. కానీ ఇప్పుడు చెప్తే బావుంటుంది గదా! అని చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏవండీ ఇప్పుడిప్పుడే తను అంటే ఆ పోలీస్ స్టేషన్ దాని గురించి భయపడుతూ ఉంది కదా! ఇంకా ఆ సిట్యుయేషన్ ఆ ఇదిలోనే ఉంది భయంలో. ఇప్పుడు దాని గురించి అడగడం, అబ్బాయి గురించి అడగడం కరెక్ట్ కాదనిపిస్తుంది. తనే చెప్తదిలెండి అని పల్లవి అనడంతోని సరే అయితే అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చరణ్ వెళ్ళిపోగానే సరే ఉష రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి ఏమో స్కూటీ మీద ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇక స్కూటీ మీద ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి. అసల ఇటు నేను చందుని ఎలా ఒప్పించి పెళ్లి చేయాలి ఉషతో అనేది అర్థమే కావట్లేదు. ఎలా సిట్యుయేషన్ క్రియేట్ అవుద్దో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎన్ని సార్లు ట్రై చేశానో నేను చందుని మార్చడానికి. తనలో ఎటువంటి మార్పు లేదు. అలా అని బలవంతంగా పెళ్లి చేయలేను కదా! చందులో మార్పు రావాలి. అత్తయ్యని కూడా ఒప్పించాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అలా పల్లవి అనుకుంటూ ఉంటే ఈ లోపల రోడ్డు మీద ఒక పాప బాల్ ఆడుకుంటూ ఇక అలా ఆడుకుంటూ ఉంటుంది రోడ్డు మీద. ఇక ఒక కారు స్పీడ్‌గా వచ్చి ఆ పాపని గుద్దేసి వెళ్ళిపోతుంది. ఇక పాపకి ఫుల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందనమాట. తలకి బాగా దెబ్బ తగలడంతోని. ఇక పల్లవి యాక్సిడెంట్ చూసి గబగబా స్కూటీ పక్కకి ఆపేసి ఇక వచ్చి ఈ లోపలే జనాలు గుమిగూడతారు. ఏమైంది పాపకి అని చెప్పి. ఇక పల్లవి వచ్చి పాప ఏమైంది? ఏమైంది? అయ్యయ్యో! చాలా రక్తం పోయినట్టుంది. ఎవరైనా హాస్పిటల్‌కి అంబులెన్స్‌కి కాల్ చేయండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఈ లోపల అటువైపుగా ఇంకో కారు వస్తూ ఉంటే కార్‌ని ఆపుతుంది. ఇక కారులో నుంచి సుమలత దిగుతుందనమాట. "అత్తయ్య మీరా రండి. ఏంటి, ఏంటి గోల ఇక్కడ" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అత్తయ్య గోల కాదత్తయ్య. ఇక్కడ ఒక పాపకి యాక్సిడెంట్ అయింది. ఎవరో కారుతో గుద్దేసి వెళ్ళిపోయారు. పాపం పాప చావు బ్రతుకుల్లో ఉంది" అనగానే, "ఏయ్ నీకేమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా ఎందులో కొంత దూరుతావేంటి? యాక్సిడెంట్ కేసు. ఈ అమ్మాయిని నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలా? అంత లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు పల్లవి మెల్లగా చెప్తుంది, "అత్తయ్య నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలీదనుకుంటున్నారా? బీ3 కాలేజ్ ఓనర్ అని అందరికీ తెలుసు. మీరు ఫేమస్ పర్సనాలిటీ. మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోయారనుకో ఈ పాపని, అప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఈవిడికి ఏమి పట్టింపు లేదు అని చెప్పి మీకు మంచి పేరు వస్తుంది అత్తయ్య. నేను చెప్పేది వినండి అత్తయ్య. ఈ అమ్మాయికి హెల్ప్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. నేను చెప్తున్నాను కదా! మీరు రండి" అని చెప్పి ఇక సుమలతని లాక్కెళ్తుందనమాట పాప దగ్గరికి. ఇక పాపని సుమలతని ఎత్తుకుంటుందనమాట. కారులో కూర్చోబెడుతుంది. ఇక మొత్తానికి కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మరోపక్క వీళ్ళు వెళ్ళే హాస్పిటల్ దగ్గర మీడియా కవరేజ్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు వేరే న్యూస్ కవర్ చేస్తూ ఉంటారు. ఇది అదే హాస్పిటల్‌కి వీళ్ళు కారు ఆపుకొని వస్తారనమాట. సుమలత వాళ్ళు ఇక తన పాపని ఎత్తుకొని సుమలత హాస్పిటల్‌లోకి పరిగెడుతూ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ అనుకుంటూ పల్లవి కూడా వెళ్తూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళు చూసి ఈవిడ బీ3 కాలేజ్ ఓనర్ కదా! ఆవిడ చేతిలో పాప ఎవరు? పదండి వెళ్లి చూద్దాము అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళ వెనకాలే వస్తారనమాట. ఇక డాక్టర్ ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. త్వరగా చూడండి అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక డాక్టర్ లోపలికి తీసుకెళ్తారు పాపని. ఇక అప్పుడే మీడియా వాళ్ళొచ్చి, "మేడం మీరు బీ3 కాలేజ్ ఓనర్ కదా! ఆ పాప ఎవరండి? ఎవరికి యాక్సిడెంట్ అయింది?" అనగానే, "ఏమో తెలీదండి. ఎవరో రోడ్డు మీద పాపం ఆ పాప ఆడుకుంటుంది. పాపం సడెన్‌గా ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. ఇక పాపం అనిపించి నేనే హాస్పిటల్‌లో జాయిన్ చేశానండి" అని చెప్పి అలా సుమలత చెప్తూ ఉంటే, నిజంగా ఎంత ఉదార స్వభావం అండి. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉన్నారా? నాకెందుకు అని వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నారు. నిజంగా మీరు ఇంత మానవత్వంతో ఆలోచించారు అని చెప్పి అలా వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే, ఇక పక్కనున్న పల్లవి, "ఇదేం చూసారండి మా అత్తయ్య
చాలా రకాలుగా చాలామందికి హెల్ప్ చేస్తారు. అసలు ఎవరికి ఇట్లాగా ఎడమ చేతికి చేసింది కుడి చేతికి కూడా తెలీదు. ఆ రకంగా చాలా బాగా హెల్ప్ చేస్తారు. అసలు ఈ అమ్మాయి ఈ పాప బిల్లు కూడా మా అత్తయ్య గారే కడతారు అని చెప్పి అనగానే, అవునా! నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇటు పక్క సుమలత, ఇదేంటి ఫ్రీ పబ్లిసిటీ బాగానే వస్తుంది. ఈ రకంగా నేనెప్పుడూ ఇలా హెల్ప్ చేయలేదు. కానీ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఈ పల్లవి ఏదో అనవసరంగా దాంట్లో నన్ను ఇరికిస్తుందనుకున్నాను కానీ, మంచి పేరే వచ్చేటట్టు ఉంది నాకు అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది సుమలత. ఈలోపు పాప పేరెంట్స్ గబగబా హాస్పిటల్‌కొస్తారు. "అమ్మ, అమ్మ మా కూతురికి ఎలా ఉందమ్మా?" అనగానే, "ఇదిగో మీ అమ్మాయిని ఈవిడే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు చూస్తున్నారు. మీ అమ్మాయికి ఏం కాదు. కంగారు పడకండి" అని చెప్పి పల్లవి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఈ లోపల లోపలికెళ్ళిన డాక్టర్ గారు వస్తారనమాట. "ఆ పాపకి ఎలా ఉందండి?" అని చెప్పి సుమలత అడిగితే, "పాప ఫైన్ అండి. కానీ చిన్న ఆపరేషన్ చేయాలి. 5,00,000 ఖర్చవుతుంది" అనగానే, "నేను 5,00,000 కట్టేస్తానండి. పాపకు మాత్రం ఏం కాకూడదు" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అవునండి 5,00,000 ఏంటి ఎంతైనా మా అత్తయ్య గారు కట్టేస్తారు" అని పల్లవి అంటుంది. ఎంతైనా నేను కట్టేస్తానని ఈ పల్లవి బుక్ చేస్తుందేంటి? అయినా కూడా వీళ్ళ ముందు నాకు మంచి పేరు కావాలి కాబట్టి కడతాననే చెప్పాలి అని మనసులో అలా సుమలత అనుకోని, "ఆ! కట్టేస్తానండి. ఎంతైతే ఏంటి? పాప మాత్రం సేఫ్‌గా ఉండాలి. కట్టేస్తాను నేను" అని చెప్పి 5,00,000 కట్టేస్తుందనమాట సుమలత. ఇక పేరెంట్స్ ఏమో, "నిజంగా మీరు చాలా దేవుళ్ళండి. మేమైతే ఇంత 5,00,000 ఖర్చు పెట్టుకోలేమండి. నిజంగా మా పాలిటి దేవుడు మీరు" అని చెప్పి సుమలతకి మొక్కుతూ ఉంటే, ఇక అక్కడున్న ఇటు మీడియా వాళ్ళు కూడా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక సుమలతకేమో చాలా ఇక ప్రౌడ్ మూమెంట్‌లా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళేమో, "మేడం ఇది మేము పేపర్‌లో న్యూస్‌లో వచ్చేలా చేస్తాం మేడం. ఒక స్టిల్ ఇవ్వండి" అని చెప్పి సుమలత ఫోటోస్ తీస్తూ ఉంటారనమాట. ఇక సుమలత చాలా పొంగిపోతూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇటు టీవీలో న్యూస్‌లో వస్తూ ఉంటుందనమాట. ఇలా సుమలత V3 కాలేజ్ ఓనర్ ఇలాగ ఒక పాపకి సహాయం చేశారు. 5,00,000 బిల్ కూడా కట్టారు. నిజంగా ఈ రోజుల్లో మానవత్వం కరువైన ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండడం అరుదు అని చెప్పి అలా మెచ్చుకుంటూ అన్ని న్యూస్ ఛానల్స్‌లో చెప్తూ ఉంటారనమాట. ఈ లోపల ఇంటికి పల్లవి అలాగే సుమలత వస్తారనమాట. ఇక ఏంటి అందరూ అలా చూస్తున్నారు నన్ను అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "కంగ్రాట్స్ మమ్మీ" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇటు చందు, "ఏంటి కంగ్రాట్స్ చెప్తున్నారు ఏమైందని?" అనగానే, "మమ్మీ నీ గురించి చూడు న్యూస్ ఛానల్స్ అన్నిట్లో నీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో" అని చెప్పి అనగానే, "అసలు నువ్వు అంత ఉదార స్వభావంతోని ఆ పాపని సహాయం చేయడం ఏంటి? నాకేంటో డౌట్‌గా ఉంది" అని ప్రసాదరావు అంటూ ఉంటే, "అదే కదా పక్కన పల్లవి ఉంది. పల్లవి సహాయం చేసుంటుంది. ఇది మార్కులు కొట్టేసుంటుంది లాస్ట్‌లో చివర్లో ఎత్తుకొని" అని బామ్మ అంటూ ఉంటే, అప్పుడు అక్కడున్న సుమలత, "ఏంటత్తయ్య గారు అలా అంటారు? ఆ పాపని నేనే ఎత్తుకున్నాను. నేనే తీసుకెళ్ళాను. చివర్లో వస్తే ఏంటి? ఎక్కడొస్తే ఏంటి? అయినా బిల్లు కట్టింది నేనే కదా" అని చెప్పి అంటూ ఉంటే, ఇక పల్లవి కూడా, "అవును అత్తయ్య గారు. నేను హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ అత్తయ్య గారు లేనిదే అయ్యేదే కాదు పని. అత్తయ్య గారే పాపని ఎత్తుకొని హాస్పిటల్‌లో జాయిన్ చేసి బిల్ కూడా అత్తయ్య గారే కట్టారు. నిజంగా అత్తయ్య గారు గ్రేట్" అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటుందనమాట. ఈలోపు ఇంటికి ఒక పొలిటీషియన్ వస్తాడనమాట. ఇక ఆయన వస్తారు. "ఎవరండి మీరు?" అని చెప్పి అనగానే, "అదేంటి నన్ను ఎప్పుడు టీవీలో చూడలేదా మీరు? నేను పొలిటీషియన్ అండి. నేను వీఎస్ఆర్ పార్టీ నుంచి అధినేతని" అని చెప్పి అనగానే, "అవునా? ఏంటి ఇలా వచ్చారు?" అనగానే, "మీ గురించి అన్ని న్యూస్ ఛానల్స్‌లో మీరే అండి. మీలాంటి వాళ్ళని సత్కరించడానికే వచ్చాను" అని చెప్పి షాల్ కప్తాడు. నన్ను గుర్తుపెట్టుకొని ఇలా షాల్ కప్పడం చాలా ఇదిగా ఉంది" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "అయ్యో! మీరు చేసిన దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు మీకు తెలియని పాప గురించి. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్‌లో ఉంటే చాలా బావుంటుంది. మిమ్మల్ని మా పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చానండి. మా పార్టీ తరపున మీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనండి" అని చెప్పి ఆ అధినేత అంటూ ఉంటే, ఇక "ఏంటి ఎమ్మెల్యే టికెట్టా నాకా?" అని చెప్పి సుమలత పొంగిపోతూ ఉంటుందనమాట. ఇక ఇటు పక్క ఎమ్మెల్యే టికెట్ నా భార్యకా అని చెప్పి ఒక్క నిమిషం కళ్ళు తిరిగి పడిపోతాడనమాట సుమలత భర్త ప్రసాదరావు. అలా పడిపోగానే ఇక, "అయ్యో మావయ్య" అని చెప్పి పల్లవి గబగబా వస్తూ ఉంటుంది. ఇక చంటి కూడా వస్తుంది. ఇక వస్తాడు. ఇక "ఉష తొందరగా వాటర్ తీసుకురా" అని చెప్పి వాటర్ మొహాన జల్లంతోని ఇక మెల్లగా లేచి కూర్చుంటాడనమాట ప్రసాదరావు. "ఏమైందండి అతనికి?" అని చెప్పి వచ్చిన పొలిటీషియన్ అంటూ ఉంటే, "అంటే ఏం లేదు, మా నాన్న సడన్‌గా మా అమ్మకి ఎమ్మెల్యే టికెట్ మీరిస్తా అనేసరికి కొంచెం షాక్‌లో అలా అయింది అంతే" అని చెప్పి అనగానే, "ఇదేంటండి మీ అమ్మగారికి మంచి ఫ్యూచర్ ఉంది" అని చెప్పి ఆయన మెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.